అందరికీ నమస్తే. అగో జిగల్ రాని ఎటుపోయిందంటారా? నిన్న మా అక్క బంగారం కొననీక పోతే ఇలా బంగారం దాచిపెట్టుకోనిక బాక్సులు కొననీక పోయింది. మళ్ళా ఇక ఆమె పోయింది. కానీ నేనైతే మీకోసం ఏరి మరి ఎంకులాడి వైరల్ ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా మన జిగల్ రాని వార్తలు. ముందుగా హెడ్లైన్స్. పట్నంలో మాజీ సీఎం జయలలిత ఇల్లు సీజ్, కడతలేరంట ట్యాక్స్. పోలీస్ బండి ముంగల సినిమా లెవెల్ బైక్ రైడింగ్, పోలీసులు పట్టుకునేసరికి అయ్యిండ్రు అన్నలు షాకింగ్. సినిమా హీరో విజయ్ కు 600 కోట్ల ఆస్తులు, నామినేషన్ వేసేటప్పుడు బయట పెట్టిండు మొత్తం లెక్కలు. మావోయిస్టులతోని బువ్వదిన్న ఎస్ఐ సారు, అందరూ గిట్లుంటే ఏడగాదు మళ్ళా పోరు. మనము నెలకు ఈఎంఐలు కట్టకపోయినా ఏడాదికి ఒక పారి ట్యాక్సీలు అయితే పక్క కడతాం కదా. ఎవరైనా ట్యాక్సీలు పక్క కట్టాల్సిందే. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర 10 ఏళ్ళు అవుతున్నా అసలు ట్యాక్సీలే కట్టలేరట. మరి ట్యాక్సీలు ఎన్నిగానమైన ఎరికేనా? దగ్గర 80 లక్షల రూపాయలు అయినాయి. అగో మరి ముఖ్యమంత్రి ఎవరు, ఏం సంగతి, ఏం లేక ఓసారి అరుచుకుందాం పడి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేడంకు దునియా మొత్తంలో చాలా మంది అభిమానులు ఉంటారు. మన పట్నంలో కూడా చాలా మంది అభిమానులు ఉంటారు. పట్నంలో కూడా జయలలిత మేడం కొన్ని దినాలు ఉన్నది. మళ్ళా గిదే ఇల్లు జయలలిత మేడం ఉన్న ఇల్లు. అయితే 4-5 ఏళ్ళకెళ్ళి ఈ ఇల్లుకు ట్యాక్సే కడతలేరట. అరే గిదెక్కడి కథ? మాజీ ముఖ్యమంత్రి ఇల్లుకే ట్యాక్స్ కట్టకపోతే రేపు పొద్దుగాల ఎట్లా ఏమనుకుంటారు పబ్లిక్ అంతా అని చెప్పి ఆఫీసర్ సారు నోటీసులు పంపిండు జయలలిత మేడము దగ్గర మనుషులకు. అరే నోటీసులు పంపినా ఉలుకు లేదు పలుకు లేదు. ఇక ఏం చేయాలనో సమజ్గాక జిహెచ్ఎంసీ అధికారులు జయలలిత మేడం ఇల్లును సీజ్ చేసిండ్రు. చూసిరు కదా, సీజ్ చేసి బందోబస్తు స్టాంపు కూడా వేసిండ్రు. ఇక తమిళనాడు ఎన్నికల పూట మొత్తం మీద అయితే ఈ ముచ్చట ఇంకా జర వైరల్ అవుతున్నది. అయినా మాజీ ముఖ్యమంత్రి ఇంటోళ్లకు నోటీసులు ఇస్తే గీ ట్యాక్స్ కూడా కట్టలేరా అని చెప్పి చాలా మంది ఇచ్చంతరపోతున్నారు. మళ్ళా చూడాలి ఇక గీ ముచ్చట ఎరికైనాకన్నా గీ ఇల్లు ట్యాక్స్ కట్టి ఇల్లు ఇడిపిస్తారో లేదో. మనం చిన్న ఉన్నప్పుడు హోంవర్క్ చేయకుండా గల్లీలో ఆడుకుంటుంటే మన గాచారం బాగలేక మన సార్ వచ్చి చూసిండు అనుకోండి, ఇక తెల్లారి మన స్కూల్లో మన పరిస్థితి ఎట్లుంటుందో. ఇక మమ్మల్ని ఎవ్వడరా ఆపేది అని చెప్పి పట్నంలో బండి మీద గిరికలు కొట్టిన గీ మోతవర్ల పరిస్థితి కూడా ఇప్పుడు గట్లనే ఉన్నది. కోడి చికెన్ షాపు ముంగలకు వచ్చి తొడగొడితే ఎట్లుంటుందో దాని పరిస్థితి ఇప్పుడు గీల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటారా, పోలీస్ జీప్ ముంగల్నే ఉల్టా పల్టా ఇష్టం వచ్చినట్టు బండి నడిపిండ్రు మళ్ళా గిట్లా. అగో చూసిరు కదా, సినిమా షూటింగ్లోనన్నా గింతగానం బండి లేపరు, గంతకంటే ఎక్కువనే బండి నడిపియవచ్చే. మరి పోలీస్ జీప్ ముంగట్నే పోలీసులు పోతుంటేనే గిట్లా కథల పడితే ఊకుంటారా చెప్పుండే. ఇక మొత్తం మీద అయితే కేసు కట్టి గిట్లా అరెస్ట్ చేసిండ్రు. చూసిరు కదా, బండి మీద ఎగురుకుంటూ పోయిన వాళ్ళు మోకాల మీద కూస్తున్నారు. మరి బండి మీద ఇష్టం వచ్చినట్టు పోతే రోడ్డు పొంటి పోయేటోళ్ళకు ఎంత ప్రమాదం చెప్పుండ్రి. గీలైతే మంచిగా బండిని ఆడుతూ పాడుతూ ఇష్టం వచ్చినట్టు నడుపుతారు. కానీ కొంచెం అటు ఇటు అయినా మంది ప్రాణాలకే ప్రమాదం. అందుకే పోలీసులు ఆలోచన చేసి గిట్ల బుద్ధి చెప్పిర్రు మళ్ళా. మరి గింతకి గిది ఏడయ్యిందంటే మన పట్నం అత్తాపూర్లో అయ్యింది.
ఫ్రెండ్లీ పోలీస్ అంటే రాష్ట్రమంతా ఒక లెక్కన ఉండొచ్చును కానీ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటల ఇంకో లెక్కన ఉన్నది. ఆడ ఓ ఎస్ఐ సారు బాధితులతోని ఫ్రెండ్షిప్ చేసుడు యాది మరిచి ఇంకొకరితోని ఫ్రెండ్షిప్ చేసిండు. ఇక ఏమైంది, ఆఖరికి వస్తే గింత పని అయ్యింది. అగ్గో పటాకులు కాల్చి సంబరాలు మొత్తం అంబరాన్ని అంటున్నాయి కదా, మరి గింతకి సంబరం దేనికి అనుకుంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సారు 25,000 రూపాయల లంచం తీసుకుంటా దొరికిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, ఎన్నో దినాల సంది పబ్లిక్ ను పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి మొత్తం మీదైతే శివరస్త కాడ గిట్ల పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. చూసిరు కదా, ఎస్ఐ డౌన్ డౌన్ అనుకుంటా బగ్గనే మొత్తం మీద నినాదాలు చేయవచ్చే. మరి గింతగానం ఎందుకు గిల్లు సంబరాలు చేసుకున్నారంటే మరి గంత బాధ పెట్టినట్ట పబ్లిక్ ను. ఇక ఇసుక దంద అవుతుంటే గండ్లగూట ట్రాక్టర్లను పట్టుకొని జేసీబీలను పట్టుకొని ఇక ట్రాక్టర్లు ఇడవనీకే జేసీబీలను ఇడవనీకే లంచం బగ్గనే తీసుకున్నాడట. ఇక ఇవన్నిటిని మనసులో పెట్టుకొని మొత్తం మీద అయితే గిట్ల సంబరాలు చేసుకున్నారు ఎస్ఐ ఏసీ బోళ్లకు దొరికితే. మనుషులకు జ్వరం వచ్చినట్టే అప్పుడప్పుడు బండ్లకు కూడా జ్వరం వస్తుంది. అప్పుడు కొన్ని బండ్లు కిందికి మీదికి ఊపి మొత్తం మీద అయితే షాల్ చేస్తాం. ఇక ఆటో అన్నలు అయితే ఆ తాడును గుంజి గుంజి మొత్తం మీద అయితే బండిని షాల్ చేస్తారు. గిట్లా మనం ప్రయాణం చేసే ఏ బండి అయినా ఆగిపోయింది అనుకోండి, ఇంకో బండి ఎక్కిపోతాం. అదే దావుకానకు పోయే అంబులెన్స్ ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? అగో ఇంటుంటే మీకే షాక్ అనిపిస్తున్నదిలే, మరిగా వీడియో చూస్తే ఇంకెంత షాక్ అవుతారో ఏమో. ఓర్ని కథ సల్లగుండా చూసినారులా పేషెంట్లను వేసుకొని ఉరకాల్సిన అంబులెన్స్ను వాళ్ళు వీళ్ళు అందరు కలిసి మొత్తం మీద అయితే ముంగలకి దొబ్బబట్టే. అగో పోలీస్ సార్ వాళ్ళు కూర్చున్నారు కదా, దొబ్బుండ్రి సారు దొబ్బుండి. అరే రే వెనుకకు దొబ్బినా కానీ షాలు కాలేదు కదా, ఇక మళ్ళీ ఒక పారి ముంగలికి దొబ్బిరు గిట్లా. వెనుకకు ముంగలికి 3-4 సార్లు దొబ్బితే గప్పుడు చాలా అయ్యింది అంబులెన్స్. మరి లోపల పేషెంట్ ఉన్నారా లేదా తెలియదు కానీ ఆయనతో పేషెంట్ ఉంటే పానం ఏమవుతుంది చెప్పుండ్రి. వెనుకకు దొబ్బితే ఆయనతో వెనుకకే పోతే పానం ఎట్లా? ఇక మొత్తం మీద అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి గింతకి గిదేడ అయ్యిందంటే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలో నల్ల చెరువు దగ్గర అయ్యింది. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జర ముందే చూసుకోవాలి కదా, ఓ అంబులెన్స్ డ్రైవర్ అన్న గిట్ల మధ్యలో హ్యాండ్ ఇస్తే పాపం పేషెంట్ల పరిస్థితి ఏమవుతుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మళ్ళా సైడ్ పోనీ సైడ్ కొట్టు సైడ్ డౌన్ పోనీ తడిగేట్లా ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా మండబట్టే, నాగులో నాగన్న. ఈ పాట అందరు విన్నారు కదా. ఇప్పుడు కొంచెం పరిస్థితి అటిటైనా అచ్చం గిట్లనే ఉన్నది. మళ్ళా ఇరాన్ ఇజ్రాయెల్ దేశం యుద్ధం పుణ్యమాని చెప్పి మన దేశంలో గ్యాస్ బుడ్డీల కరువు అయితే వచ్చింది. ఇక కరువు ఏడు దాకా పోయిందంటే ఇప్పుడు పల్లెల దాకా చేరింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల మండలంలో ఇక గ్యాస్ సిలిండర్ లేక ఎట్లా కష్టపడుతున్నారో చూడుండ్రి.
చూసిరు కదా గ్యాస్ బుడ్డీలు లేక బొగ్గుల హ్యాండ్ బ్లోయర్ మీద రైస్ కుక్కర్ పెట్టి వంట చేసుకోవచ్చే. ఇక ఈ వీడియో చూసి అందరూ పరిశాన్ అవుతున్నారు. ఇక గీముచ్చట గిట్లుంటే ఇక చాలా మంది గీయాల గుట్ట గ్యాస్ బుడ్డీల డిపోల దగ్గర గిట్ల లైట్లు కట్టిండ్రు. ఎన్నో ఏండ్ల సంది కలిసి ఉన్న అన్నదమ్ములే ఈ పొద్దు రేపు మోసం చేస్తున్నారు. ఎవరో ముక్కు ముఖం తెలియనోళ్ళు నమ్మకంగా ఉంటారనే గ్యారంటీ ఏంది చెప్పుండ్రి. అందుకే ఈ అడ్డమైన యాపులల్లా తెలిసి తెలియనోళ్ళతోని దోస్తాను చేయొద్దు అని చెప్పి పోలీసులు చెప్పిండ్రు. మరి గా పెద్ద మనుషులు చెప్పిన మాట వింటే అయిపోతుంది కదా. ఇదంతా నాకెందుకు అనుకుంటే ఇగో గిట్ల కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. దినం పోలీసులు నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నా కొందరైతే అసలు ఇంటలేరు. అవును, మళ్ళా అడ్డమైన యాప్లు డౌన్లోడ్ చేసుకొని గన్లల్లా ఫోన్లు మాట్లాడు ఆగమాగం చేసుడు అటెనక బాధపడు. విశాఖపట్నం జిల్లాల గాజువాకల రవీంద్ర అనే ఆయన డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక మొత్తం మీద అయితే ఒకరితోని సోపతి చేసి ఈ ఆఖరికి వస్తే కథ అడ్డం తిరిగేదాకా అయ్యింది. అసలు ఏమైందో పోలీస్ సార్ చెప్తున్నాడు ఇన్నుండ్రి. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపారు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలనే ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతా ఉంది. 2024 ఇతనికి పెళ్లి అయింది. పెళ్లి అయినప్పటికీ కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్ ప్రెగ్నెంట్ అవడం వలన డెలివరీ కోసంగా పుట్టింటికి వెళ్ళింది. ఆ నేపథ్యంలో ఇంకా అతను అమ్మాయిని పిలిపించుకోవడం, ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవల్లో అమ్మాయిని ఏదో రకంగా చంపేయాలన్న ఉద్దేశంతో అతను నిర్ణయించుకున్నాడు. అమ్మాయిని పిలిపించుకొని పథకం ప్రకారంగా అమ్మాయితో గొడవ పెట్టుకొని అమ్మాయిని గొంతు పిసికేసాడు. అంటే చెప్పిన ప్రకారం ఏంటంటే ముక్కు నోరు మూసేసి సఫకేషన్ చేసి చంపేశాడు. ఇన్నారు కదా గది అసలు ముచ్చట. రవీంద్ర అనేటోడు గంత పని చేసిండు మళ్ళా. అందుకే మరి ఈ అడ్డమైన యాప్లు ఫోన్లలో కనిపిస్తే టక్కున ఆయనతో డౌన్లోడ్ చేసుకొని ఇక తెలివనోళ్ళతోని ముచ్చట పెట్టగలరు. ఇక తెలివనోళ్ళతోని ముచ్చట పెట్టి అట్లా ఇట్లా అంటే ఆఖరికి వస్తే కథ గిట్ల అవుతుంది. ఇప్పుడు మన జిగల్ రాని వార్తలల్లా షిట్టి పొట్టి బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఒక దిక్కు సెంట్రల్ సర్కారు మన దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామని ఎప్పటి సందో ఆపరేషన్ కగారు చేస్తున్నది కదా. ఇక అడవిలో ఉండే అన్నలు కూడా చాలా మంది బుల్లెట్ ఎందుకు బ్యాలెటే ముద్దు అని చెప్పి పోలీసుల ముంగలకు వచ్చి లొంగిపోతున్నారు. ఇక ఇంకో కొంతమంది అయితే అడవిలోనే ఉంటున్నారు. కాళ్ళకు పోలీసులకు నడుమ కాల్పుల యుద్ధం అవుతున్నది. మరి ఇటువంటి సమయంలో అడవిలో పోలీసులు మావోయిస్టులు ఇద్దరు కలిసి ఒకటే తాన కూర్చొని బువ్వ తింటున్నారు. అరే గిదెక్కడిది కథ అని చెప్పి నేను కూడా మస్తు పరిశాన్ అయినా. ఇక మీరు కూడా నమ్ముతలేరులే, ఈ వీడియో చూస్తే పక్క నమ్ముతారు. పోలీసులకు నక్సలైట్లకు నడుమ కయ్యమైతే పాము ముంగీసకు నడుమ కయ్యమైనట్టే ఉంటుంది. మళ్ళా అవతలకెళ్ళి ఆలినరు, యువతలకెళ్ళి ఈలినరు. మొత్తం మీద యుద్ధానికి సై అంటారు, బుల్లెట్లు పేలుస్తూనే ఉంటారు. మరి గిసొంటి సమయంలో ఛత్తీస్గఢ్ల కాంకేర్ జిల్లాల ఓ ఎస్ఐ సారు మానవత్వం సాటుకున్నాడు. అడవిలో పోలీసులు నడుచుకుంటూ పోతే మావోయిస్టులు ఆకలితోని పోలీసులకు ఎదురుపడ్డారు. ఇక ఇంకేమున్నది, వాళ్ళకైతే బుక్కడంత బువ్వ పెట్టి మొత్తం మీద అయితే వాళ్ళకు 4 మంచి ముచ్చట్లు చెప్పి జనజీవన స్రవంతిలో కలిపేసిండు. बस इसी प्रकार प्रेम से सभी लोग आकर के जो भी है अंदर में आए और आकर के परतापुर थाना में अपना आत्मसमर्पण करें, है ना। और यही मैं सबसे बोलना चाह रहा हूँ.
ఎస్ఐ సారు గిట్లా చేసుడుతోని సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. అబ్బా గిట్లా అందరు ఎస్ఐలు మాట అయ్యినే మావోయిస్టులు ఉంటే ఒక్క బుల్లెట్ వేలదని. రాజకీయం చేయాలంటే ఈ పొద్దు రేపు పైసలు పక్క, అదే లీడర్ల లెక్క. మళ్ళా మరి కరెక్ట్ ఎన్నికల ముంగల విజయ్ తలపతి సారు కొత్త పార్టీ పెట్టిండు కదా, మరి బాగానే పైసలు ఉండొచ్చును అనుకుంటున్నారులే ఆ సార్ దగ్గర. మీకోసం విజయ్ దళపతి సార్ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, మరి ఆ సారుకు ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏం కథ ఏం లెక్క అని చెప్పి మొత్తం షిట్టా అంతా పట్టుకొచ్చినా ఇక చూడుండ్రి. హీరో విజయ్ దళపతి సారు ఎన్నో ఏళ్ల సర్ది సినిమాలలో ఉన్నా బాగానే పేరున్న పైసల మటుకు చాలా తక్కువ సంపాదించిండు. అందరు అనుకున్నట్టు సారుకు 1000 కోట్ల రూపాయలు లేవు, మళ్ళా ఉట్టి దగ్గర 600 కోట్ల రూపాయలే ఉన్నాయి. ఇక సంపాదన 600 కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే రూపాయి లేదు, ఆరాంసే బతకొచ్చు ఇక సారు. ఇంతే కాదు, సార్ దగ్గర నగదు 2 లక్షల రూపాయలు ఉన్నాయట. సార్ దగ్గర 1,00,000 రూపాయలు, సారుల్లో ఇంటి ఆమె దగ్గర 1,00,000 రూపాయలు. ఇక 2 పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, 2 బండ్లట. ఇక బంగారం అయితే 883 గ్రాముల బంగారం ఉన్నది. ఇక అట్లనే 15 లక్షల విలువైన ఎండి ఉన్నదని మొత్తం మీద అయితే ఎన్నికలలో పోటీ చేసిండు కదా. పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ ఇస్తారు కదా నామినేషన్ వేసేటప్పుడు, గంట్ల గీ అన్ని వివరాలు పెట్టిండు. మళ్ళా గంత పెద్ద హీరోకి గింత తక్కువ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇక అఫిడవిట్ చూసినాక అందరూ పరిశాన్ అవుతున్నారు. మళ్ళా సారు ఆస్తుల ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. అరే రే నా తెలివి పాడుగాను, అరే అది ఇది చెప్పుకుంటా అసలు ముచ్చట్నే మనిషిని మా సారు వాయమ్మ ఉంచుతాడా లేకపోతే ఏందా, నాకైతే మస్తు భయం అవుతుంది. జరగి ఒక్క ముచ్చట చూడండి. సొంత పార్టీ మీదనే సొంత పార్టీ లీడర్లు గుర్రం అంటున్నారు. మళ్ళా పెద్దల సభల విజయశాంతి మేడము అస్సలు తగ్గదే లేదు అన్నది. అమరవీరులను ఎట్లా యాది మరుస్తారు? 2 ఏళ్ల కింద మనము హామీలు ఇచ్చినాం, యాది మరిచిర్రా? అమరవీరులకు ఎట్లా న్యాయం చేయాలో ఎరకైతే లేదా? ఏం సంగతి ఏం కథ అని చెప్పి పెద్దల సభలో బాగానే అరుచుకున్నది. మళ్ళా గిట్లా ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం కొలువు తీరిందే అమరవీరుల త్యాగంతోనే. మరి అసొంటిది అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకపోతే పరిస్థితి ఎట్లా అని చెప్పి అనవచ్చే. మేడం చెప్పింది కూడా నిజమే. మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇవాళ తెలంగాణ అమరవీరుల దిక్కెళ్ళే. ఇక మేడం ముచ్చట గిట్లుంటే ఎమ్మెల్యే రాజగోపాలం సారు సొంత సర్కార్ మీదనే మస్తు గుస్సా అయ్యిండు. మళ్ళా నిధులన్నీ మీరే పట్టుకపోతారా, ఏం సంగతి ఏం లెక్క అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ముంగల్నే చిన్న ముఖ్యమంత్రి ముంగల్నే గిట్లా అరుచుకున్నాడు. మళ్ళా నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉంటారు, 3 అధ్యక్ష. ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా
అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ళ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలు అంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుడు అధ్యక్ష. నేను విన్నారు కదా సార్ అనేది కూడా నిజమే. మళ్ళా ఉన్న పైసలు మొత్తము మంత్రుల జిల్లాలకు తీసుకొని పోతే ఇక తతిమ నియోజకవర్గాలు అభివృద్ధి ఎట్లయితాయి? మొత్తం మీద సారు మాటలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక వీళ్ళిద్దరే కాదు, ఇక ఇంకా ఇద్దరు లీడర్లు కూడా. नहीं साहब, आप सीडीपी कॉन्स्टिट्यूंसी डेवलपमेंट फंड क्यों नहीं देते साहब? ये एसडीएफ ठीक है, ये मर्जी की बात है आपकी. सीडीपी तो एक लेजिस्लेचर का हक है ना साहब. सीडीपी एमपी को सीडीपी मिलता है, उसके अंदर कभी कोई वो नहीं होती. आप पिछले 2 साल से हुकूमत आई जब से सीडीपी बिल्कुल ही बंद करके रखी. हर लेजिस्लेचर को मिलना चाहिए ना साहब सीडीपी. तो मेरी आपके जरिए फाइनेंस मिनिस्टर साहब से और खास तौर पर चीफ मिनिस्टर साहब से गुजारिश है कि सीडीपी फंड्स रिलीज कीजिए हर कॉन्स्टिट्यूंसी को फिक्स है, ताकि हम जब काम करा सके. చెయ్యి పాటికి సురుకట్టేటట్టు గిట్లా అరుచుకున్నారు. విన్నారు కదా మొత్తం మీద అయితే గిట్లా చెయ్యి పార్టీలు ఉన్న లీడర్లే చెయ్యి పార్టీకి సూటి పెట్టబట్టే. మరి చూడాలి సర్కారు చేస్తున్న తప్పులను యాది మరవకుండా సరి చేసుకొని పబ్లిక్కు న్యాయం చేస్తుందో చేయదో. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగల్ రాని వార్తలు, సూపర్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు ఈ యాలకు కలుసుకుందాం.